సార్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్‌లోకి ఇప్పుడు ఇంకో కంట్రీ కూడా వచ్చేసింది. అది ఉక్రెయిన్. ఇప్పుడు ఉక్రెయిన్ మీద ఇరాన్ వాళ్ళైతే విపరీతంగా దాడులైతే చేస్తున్నారు. ఆ ఉక్రెయిన్ మేము వదిలేదే లేదు అంటూ సవాళ్లు కూడా చేస్తున్నారు. మరి ఎందుకు ఉక్రెయిన్‌ని యుద్ధంలోకి లాగారు? మరి ఈ రకంగా దాడులు చేస్తే ఆల్రెడీ రష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉంది. ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం కూడా ఉంది. మరి ఇరాన్ ఈ విధంగా ఉక్రెయిన్ మీద దాడులు చేయడానికి గల కారణం ఏముంది? ఇంకా ఈ యుద్ధం అనేది విస్తరించే అవకాశం ఉందా? ఇప్పుడు యుక్రెయిన్ లాగారు. ఇంకా వేరే దేశాలను కూడా లాగే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఎటువైపు వెళ్తుంది సార్ ఈ వార్? నిజానికి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని ప్రకటించే దాడి చేసి ఇప్పటి వరకు 2,000 మందికి పైన ఇరాన్‌లో చంపేశారు ప్రజల్ని. అట్లాగే 43,000 నాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేశారు. ముఖ్యంగా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ 120 స్కూల్స్ మీద దాడి చేశారు. అలాగే హాస్పిటల్స్, తర్వాత షెల్టర్స్, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇలాగా మొత్తం సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ఆయిల్ రిఫైనర్ల మీద దాడులు చేశారు, హైవేల మీద దాడులు చేశారు. మొత్తంగా 31 ప్రావిన్సుల్లో అనేక చోట్ల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. చాలా తీవ్ర నష్టం, కొన్ని దశాబ్దాలు అయితే పట్టే అవకాశం ఉంది ఇరాన్ కోలుకోవడం. ఈ నేపథ్యంలో ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే దీంట్లోకి ఎక్కువ మందిని లాగాలి, పక్క దేశాలంతా కూడా లాగి వాళ్ళకు కూడా నష్టం కలగాలి, ప్రపంచ ఎకనామీని దెబ్బకొట్టాలి. దానివల్ల ప్రెజర్ అనేది, అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, చలము శ్రీశ్రీ మహాప్రస్థానికి ముందు మాట రాస్తూ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని ఒక వాక్యం రాస్తాం. అంటే కృష్ణశాస్త్రి తన బాధని ప్రపంచ బాధగా మార్చేస్తాడు అనమాట. అలాగా ఇరాన్ కూడా తన బాధని ప్రపంచ బాధగా మార్చేయడానికి ప్లాన్ చేస్తుంది. అంటే అప్పటి వరకు ఇరాన్ మీద దాడి చేస్తుంటే అందరూ సరదాగా చూస్తున్నారు. చాలా మంది ఇరాన్కి ఇది కావాల్సిందే, ఇరాన్ నాశనం అయిపోవాలనో, లేకపోతే కొంతమంది ఇరాన్ వైపు ఉండి అమెరికా, ఇజ్రాయెల్ దెబ్బతగలాలని కోరుకుంటూ ఒక వీడియో గేమ్ లాగా అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. దీన్ని ఇరాన్ ఏం చేసిందంటే తెలివిగా తన బాధను ప్రపంచ బాధగా మార్చేయడానికి ప్లాన్ చేసింది. అందులో భాగంగా గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం, హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసేయడం, ఆయిల్ 20% ఆయిల్ గల్ఫ్ దేశాల నుంచి హార్మోజ్ జలసంధి మీదకి వెళ్తుంది. అట్లా కాకుండా కొంత వేరే దారి గుండా సౌదీ అరేబియా నుంచి వెళ్ళే ఇది మొత్తంగా గల్ఫ్ నుంచి 30% ప్రపంచ ఆయిల్లో 30% గల్ఫ్ దేశాల నుంచి ఉంది. దాన్ని ఆపడం అనేది ప్రధాన టార్గెట్ గా ప్లాన్ చేసుకుంది. అట్లాగే గల్ఫ్ దేశాల్లో ఉండే 19 యుఎస్ అమెరికా బేస్ల మీద, మొత్తంగా మిడిల్ ఈస్ట్ లో ఉండే 27 అమెరికా బేస్ల మీద అటాక్ చేయడం కూడా ఇరాన్ ప్లాన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే వార్ అంటే కొంతమందికి లాభం కూడా, అందరికీ నష్టమే ఉండదు. వార్ అంటే కొంతమందికి లాభం ఉండదు, దాన్ని ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా ఈ యుద్ధంలో ఫస్ట్ లాభపడింది కూడా అంటే రష్యా. ఫస్ట్ దీని వల్ల లాభపడింది, మొన్నటి వరకు ఆంక్షల వల్ల వాళ్ళు పేరల్ ఆయిల్ $59 అమ్మాల్సి వచ్చింది వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు $120 అమ్ముతున్నారు బ్యారల్. అంటే వాళ్ళకి దాదాపు డబుల్ కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. సో పైగా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఇప్పుడు ఫోకస్ అంతా మిడిల్ ఈస్ట్ మీద ఉండడం వల్ల యుక్రెయిన్ యుద్ధం మీద పెద్ద ఫోకస్ పోయింది. ఆ విధంగా రష్యాకి ఇది మంచి చెప్పచ్చు. అట్లాగే చైనా కూడా పక్కన తైవాన్ ఆక్యుపై చేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, కానీ అమెరికా దాన్ని అడ్డుకుంటూ వస్తుంది. ఇప్పుడు తైవాన్ ఆక్యుపై చేయడానికి నిన్న కొన్ని ఫ్లైట్లంతా వాళ్ళ యుద్ధ విమానాలు తైవాన్ ఆకాశంలో ఒక రౌండ్ వేసుకొని వచ్చాయన్నమాట. అంటే ఒక రకంగా సిద్ధం చేస్తుంది గ్రౌండ్, ఇదే స్టేజ్ లో మనం తైవాన్ ఆక్యుపై చేసుకోవచ్చు అన్నది చైనా ప్లానింగ్ గా కనబడుతుంది. ఇలాగా చైనా రష్యాలు యుద్ధం నుంచి బాగుపడే పరిస్థితి కనబడింది. ఈ దీంట్లో అదేదంటారు కదా, ఎవడో అందరూ ఎగురుతా ఉంటే నేను కూడా ఎగురుతాను అన్నట్టుగా జెలెన్స్కీ రంగంలోకి వచ్చాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎందుకు వచ్చాడంటే అతనికి డబ్బులు కావాలి, టెక్నాలజీ కావాలి. దీన్ని ఉపయోగించుకొని మనం లాభపడాలని జెలెన్స్కీ వచ్చి గల్ఫ్ కంట్రీస్ తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అదేంటంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ ఇప్పటి వరకు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 2,000 బలిస్టిక్ మిసైల్స్ కానీ, లేకపోతే క్రూయిజ్ మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, మూడు కలిపి 2,000 వరకు ఓన్లీ గల్ఫ్ దేశాల మీద మాత్రమే ప్రయోగించింది. ఇందాక కూడా నేను వేరే వీడియోలు చెప్పినా ఒక్క యుఏఈ మీద మాత్రం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద మాత్రమే 1,800 మిసైల్స్, డ్రోన్స్ ని ప్రయోగించింది. సో ముఖ్యంగా డ్రోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. డ్రోన్స్ దాదాపు 1,500 పైన డ్రోన్స్ ని ప్రయోగిస్తుంది. డ్రోన్ ఖర్చు ఎంత?
17 లక్షలు యావరేజ్. అంటే మన కరెన్సీలో 17 లక్షలు. 17 లక్షల డ్రోన్కి అక్కడున్న గల్ఫ్ దేశాల్లో ఉండే పేట్రియాట్, అమెరికాకి 3 ఉన్నాయన్నమాట. పేట్రియాట్, థాడ్, యాక్సిస్ అని. ఈ మూడిట్లో పేట్రియాట్, థాడ్ వీటికి ఖర్చు ఎంత డిఫెన్స్ ఒక డ్రోన్ కొట్టాలంటే వాళ్ళకి 33 కోట్లు ఖర్చు. సో చాలా భారం పడుతుంది అన్నమాట గల్ఫ్ దేశాల నుంచి. అందుకని ఇప్పుడు గల్ఫ్ దేశాలకి ఉక్రెయిన్ నేను మీకు హెల్ప్ చేస్తాను, తక్కువకి నేను ఈ డ్రోన్లు ఎలా పడగొట్టాలో నేర్పిస్తాను, మీకు టెక్నాలజీ అందజేస్తాను, మా టెక్నీషియన్లు పంపిస్తాను, మీకు తక్కువలో అయిపోతుంది డ్రోన్ కొట్టడం. ఉక్రెయిన్ దగ్గర ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ షాహిద్ డ్రోన్స్ అనేవి, కమికాజ్ డ్రోన్స్ అంటారు వాటిని. ఈ షాహిద్ డ్రోన్స్ అనేవి ఇరాన్ రష్యాకి సప్లై చేసింది. ఇరాన్ దగ్గర టెక్నాలజీ నేర్చుకొని రష్యా అవి తయారు చేస్తుంది. సో ఇరాన్ షాహిద్ డ్రోన్స్ ని ఉక్రెయిన్ ఎలా దెబ్బ కొట్టాలో ఉక్రెయిన్ ప్రాక్టీస్ లో నేర్చుకుంది. ఎందుకంటే ఉక్రెయిన్ 2022 నుంచి యుద్ధం చేస్తుంది, 4 ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతుంది కాబట్టి అది నేర్చుకునింది అనమాట. ఈ డ్రోన్స్ ని తక్కువ ఖర్చుతో మనం ఎలా దెబ్బ కొట్టాలి, డిఫెన్స్ లో ఎలా చేయాలి అనేది నేర్చుకుంది. దానివల్ల అదే ఇరాన్ కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు కాబట్టి మాకు ఆల్రెడీ ఈ షాహిద్ డ్రోన్స్ ని ఎలా దెబ్బ కొట్టాలో మాకు తెలిసిపోయింది. ఇంటర్సెప్షన్ అంటారు, ఈ ఇంటర్సెప్ట్ ఎలా చేయాలో మాకు తెలిసి మేము మీకు చీప్ గా టెక్నాలజీ అందిస్తాము, దానికి బదులుగా మీకు డబ్బులు ఇవ్వండి. అట్లాగే PAC-2, PAC-3 అని డిఫెన్స్ సిస్టమ్స్ ఈ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర, గల్ఫ్ కంట్రీస్ లో. ఈ డిఫెన్స్ సిస్టమ్స్ మాకు ఇవ్వండి అనేది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పెట్టిన ప్రతిపాదన. సో దీనికి UAE వాళ్ళు కూడా, అంటే UAE కానీ మిగతా గల్ఫ్ కంట్రీస్ కానీ, ముఖ్యంగా UAE, తర్వాత ఖతారు, తర్వాత సౌదీ అరేబియా, ఈ 3 దేశాలు ఉక్రెయిన్తో ఒక ఒప్పందం చేస్తుంది. సో జెలెన్స్కీ అడిగిన డబ్బులు ఇస్తారు, ఈ PAC-2, PAC-3 డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తారు. దానికి బదులుగా జెలెన్స్కీ షాహిద్ డ్రోన్లని దెబ్బకొట్టే టెక్నాలజీని ఇస్తారన్నమాట. సో ఇది ఇప్పుడు దీనికి ఇరాన్ కోపం వచ్చింది. ఇరాన్ IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సంస్థ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, జెలెన్స్కీని జోకర్ గా చెప్పింది. వాడొక జోకరు, వాడి టెక్నాలజీ వాడు అనుకుంటున్నాడు, వాడి టెక్నాలజీతో మా డ్రోన్ కొట్టాలని. మేము వాడికి మించి ఇప్పుడు అడ్వాన్స్డ్ అయ్యాము, మా డ్రోన్ వాడు కొట్టలేడు. వాడేమంటే మేము రష్యాకి సప్లై చేసిన డ్రోన్లు మాత్రం కొట్టగలడు, కానీ ఇప్పుడు మా డ్రోన్లు అడ్వాన్స్డ్లోకి వెళ్ళాయి. ఈ అడ్వాన్స్డ్లోకి వెళ్ళడం వల్ల ఉక్రెయిన్ టెక్నాలజీ మా దానితో పనికిరాదు అని వీళ్ళు చెప్తున్నారు. అదెంత నిజం అనేది ప్రాక్టీస్ లో తేలుతుంది అంటున్నారు. సో అది చెప్తున్నారు. రెండోది, ఉక్రెయిన్ మా మీద యుద్ధంలోకి ఎంటర్ అయింది కాబట్టి మాకు అది ఇప్పుడు ఎనిమి లెక్కే. మేము లెజిటిమేట్ గా, అంటే లీగల్ గా ఇంటర్నేషనల్ లా ప్రకారం మా మీద యుద్ధం చేసే దేశాలకు ఎవరు సహాయం చేసినా వాళ్ళు కూడా ఎనిమీస్ అవుతారు కాబట్టి మేము ఉక్రెయిన్ మీద కూడా దాడులు చేస్తాము అనేది ఇరాన్ ప్రకటించింది. మొన్నటి వరకు ఇరాన్ ఏంటంటే రహస్యంగా రష్యాకి ఆయుధాలను సప్లై, అంటే ఈ డ్రోన్స్ ని సప్లై చేసింది. ఇప్పుడు ఓపెన్ గా రష్యాతో కలిసి ఇరాన్ ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. అంటే అదే సామెత అంటారు కదా, దారిని పోయే పెంటనే తెచ్చుకున్నట్టుగా ఉక్రెయిన్ గమ్మునుంటే సరిపోయింది. ఇప్పుడు ఇరాన్ కూడా ఎనిమి చేసుకొని, ఇది ఒక రోజుతో పోదు కదా, ఇరాన్ వదలు పెట్టదు కదా అంత ఈజీగా. దీన్ని ఆల్రెడీ ఉక్రెయిన్ పెద్ద ఎత్తున రష్యా వల్ల నష్టపోతుంది. మరోపక్క అమెరికా ఉక్రెయిన్ కంట్రోల్ తెచ్చుకోవాలి, ఉక్రెయిన్ లో ఉండే క్రిటికల్ మినరల్స్ వీటి మీద ఆధిపత్యం సంపాదించాలని అమెరికా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ గమ్మున ఉండకుండా సంబంధం లేని యుద్ధంలోకి ఎంటర్ అవ్వడం ద్వారా ఇప్పుడు ఇరాన్కి అతను ఎనిమిగా మారిపోయాడు. అది లాంగ్ టర్మ్ లో ఉక్రెయిన్కి అది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.